నమస్తే అండి. ఆస్టియోపోరోసిస్ అంటే బోన్‌లో కాల్షియం తగ్గిపోవడం. ఇది చాలామందికి ఒక వయసు తర్వాత వచ్చే సమస్య. దీనివల్ల ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి? దాన్ని ఎలా ట్రీట్ చేసుకోవాలి? ఎలా సరి చేసుకోవాలి? నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది? దాని గురించి తెలుసుకుందాం. నేను డాక్టర్ రత్నాకర్, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్. ఆస్టియోపోరోసిస్ అందరి నోట వింటూనే ఉంటాం. బోన్‌లో కాల్షియం తగ్గిపోయింది, నాకు బోన్స్ చాలా వీకు, దీనివల్ల ఏమైపోతుంది? ఆస్టియోపోరోసిస్ ఒక సైలెంట్ డిసీజ్ అంటాం. ఇది సమస్య అందరికీ నాకు ఈ ప్రాబ్లం ఉంది, లేకపోతే దీనివల్ల ఇలాంటివి నొప్పులు వస్తాయి అన్నది చాలామందికి తెలియదు. దీర్ఘకాలికంగా జరిగే ప్రక్రియ, అంటే ఓవర్ ద టైం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆస్టియోపోరోసిస్కి రావడానికి కారణం ఏంటంటే, కొంతమందికి ఏదైనా డిసీజెస్ ఉండటం వల్ల, దీర్ఘకాలికంగా అంటే క్రానిక్ డిసీజెస్ వల్ల, ఎక్కువగా నడవక కిడ్నీ డిసీజ్ కానివ్వండి, లేకపోతే న్యూరలాజికల్ డిసార్డర్స్ కానివ్వండి, ఎక్కువగా వీళ్ళు నడిచే అవకాశం తక్కువ, బోన్లో ఉన్న కాల్షియం తగ్గిపోతూ ఉంటుంది. లేదంటే చాలామంది స్టిరాయిడ్స్ వాడాల్సి వస్తుంది. ఆస్థమాటిక్ పేషెంట్స్ కానీ, కీళ్ళవాతం పేషెంట్స్ కానీ ఎక్కువ కాలం స్టిరాయిడ్స్ వాడటం వల్ల కూడా తప్పదు, కాబట్టి వాళ్ళ బోన్ కూడా వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి మెడికల్గా జనరేట్ అయ్యే రీజన్స్. నాన్ మెడికల్గా ఏంటంటే నడక లేకపోవడం, డిస్యూజ్ ఆస్టియోపోరోసిస్, చాలా కాలం రెస్ట్ ఇచ్చేసాం, ఫ్రాక్చర్ అయింది, నడవలేదు, దానివల్ల బోన్ వీక్ అయిపోయింది, ఖచ్చితంగా వీక్ అయ్యే అవకాశమే ఉంటుంది. దీన్ని డిస్యూజ్ ఆస్టియోపోరోసిస్ అంటాం. మనం వాడకపోవడం వల్ల, చాలామంది నడక తగ్గిపోవడం వల్ల, ప్రతిదానికి వెహికల్ వాడటం, మినిమం వాకింగ్ కూడా చేయకపోవడం, దీనివల్ల కూడా బోన్లో ఉన్న కాల్షియం తగ్గిపోతుంది. అలా అని నేను కాల్షియం ట్యాబ్లెట్లు వేసుకుంటానండి, విటమిన్ D3 రెగ్యులర్గా వేసుకుంటాను అన్నది చాలామంది వింటూ ఉంటాం. ట్యాబ్లెట్స్ వల్ల మీ సమస్య తీరిపోదు. ట్యాబ్లెట్స్ వల్ల కొంతవరకు మెరుగు అయ్యే అవకాశం ఉంది. డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి దాన్ని నార్మల్గా తీసుకొచ్చే వరకే ట్యాబ్లెట్, అంతే తప్ప నీకు యాక్చువల్గా బోన్ స్ట్రెంగ్త్ వస్తుంది, దానివల్ల మీ కాల్షియం ఇంప్రూవ్ అయిపోతుంది అన్నది చాలా అపోహ. ఈ నెమ్మదిగా ఏంటంటే, చాలామందికి నడు నొప్పి అంటూ ఉంటారు, లేదంటే ఎక్కడన్నా కూర్చొని లేచేటప్పుడు పట్టేసింది, లేకపోతే ఈ ఆస్టియోపోరోసిస్ వల్ల తెలియకుండా వెజ్ కంప్రెషన్ అంటాం, బోన్స్ వెర్టిబ్రా అంటాం, వెన్నుముక్కలో అవి నలిగిపోయే అవకాశాన్ని, దాన్ని వెజ్ కంప్రెషన్స్ అంటాం. లేదా చిన్న ఫాల్, పడిపోక్కర్లేదు, కాలు మెలిపడిందండి, మంచం మీద నుంచి దిగుతూ తుంటి ఫ్రాక్చర్ అయిపోయింది, ఇంత వీక్ అయిపోయిందని ఆ బోన్ అనుకుంటూ ఉంటాం. కామన్గా ఆస్టియోపోరోసిస్లో వచ్చే ఫ్రాక్చర్స్, ఒకటి రిస్ట్ కానీ, షోల్డర్ ఫ్రాక్చర్ కానీ, తుంటి ఫ్రాక్చర్ కానీ, తుంటి దగ్గర బాల్ ఫ్రాక్చర్ అవుతూ ఉంటుంది. ఈ బాల్ ఫ్రాక్చర్ చాలామందికి చూస్తూనే ఉంటాం ఒక వయసు తర్వాత. బాల్ ఫ్రాక్చర్ అయిన వాళ్ళకి తుంటి ఆపరేషన్, అంటే బాల్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయాల్సి వస్తుంది. అలా వదిలేసినా అది ఎప్పటికీ సరవ్వదు. నెగ్లెక్ట్ చేస్తే మంచిది కాదు, ఎందుకంటే కండరాల మీద కూడా భారం చూపిస్తూ ఉంటుంది. ఈ ట్రొకాంటర్ ఫ్రాక్చర్, బాల్ కానీ దాని కింద భాగం ట్రొకాంటర్ ఫ్రాక్చర్ అంటాం. ట్రొకాంటర్ ఫ్రాక్చర్ అయితే బాల్ రీప్లేస్మెంట్ కాదండి, రాడ్ వేయాల్సి వస్తుంది లేదా ప్లేట్ వేయాల్సి వస్తుంది. బాల్ ఫ్రాక్చర్ అయితే బాల్ రీప్లేస్ చేసి రెండో రోజు నడిచే అవకాశం కూడా ఉంటుంది. ఈ సమస్యను ముఖ్యంగా దూరంగా ఉంచాలి అన్నప్పుడు, ఎందుకంటే ఒక కాలు ఫ్రాక్చర్ అయితే రెండోది కూడా అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. దీన్ని కాపాడుకోవాలి అన్నప్పుడు ఏంటంటే, మనిషికి ముఖ్యంగా యాక్టివిటీ ఉండాలి, నడక ఉండాలి. నడవలేని వాళ్ళకి సప్లిమెంట్స్ రూపంలో, ఇంజెక్షన్స్ రూపంలో క్యాల్సిటోనిన్ కానీ, నాసిల్ స్ప్రేస్ కానీ, లేకపోతే పట్టు చుట్టూ వేసుకునే టెరిపెరటైడ్ ఇంజెక్షన్స్ కానీ ఇస్తూ ఉంటాం. పారాథార్మోన్ అంటాం. ఇవి రకరకాలుగా దొరుకుతాయి. ఇవి కొంతవరకు సమస్యను అధిగమించగలిగే తప్ప పూర్తిగా కాదు. సో పూర్తిగా మంచిగా ఉండాలి, నా ఆస్టియోపోరోసిస్ తగ్గాలి అని అంటే ముఖ్యంగా యాక్టివిటీ అనండి. బెడ్ రిడెన్ వాళ్ళకి, లేకపోతే అంటే చాలా కాలం కీమోథెరపీ తీసుకుంటున్నాను, క్యాన్సర్ పేషెంట్స్, వాళ్ళకి కాల్షియం బాగా పోతుంది కాబట్టి వాళ్ళకి వెంటనే ఇంజెక్షన్స్ ఇవ్వటం, కాల్షియం లోపంని ఎంతవరకు వీలైతే అంతవరకు తగ్గించడానికి, ఎందుకంటే ఫ్రాక్చర్ రిస్క్ వీళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ విధంగా వాళ్ళకి ఇంజెక్షన్స్. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి మెరుగైన పద్ధతుల్లోనే చూడాలి తప్ప, ప్రతి ఒక్కరికి ఇంజెక్షన్స్ కానీ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల వాళ్ళు వృద్ధి చెందుతారు, వాళ్ళ కాల్షియం బాగుంటుంది, నా శరీరం బాగుంటుంది అన్నది మాత్రం అపోహ. వీలైనంతవరకు యాక్టివిటీయే మిమ్మల్ని ఆస్టియోపోరోసిస్ నుంచి కాపాడుతుంది. యాక్టివిటీ తగ్గిన వాళ్ళకి, చెయ్యలేని వాళ్ళకి సప్లిమెంట్స్ రూపంలో ఇది ఇవ్వాల్సి వస్తుంది. మీ BMD స్కాన్స్ ఒక 60 సంవత్సరాలు దాటిన తర్వాత BMD స్కాన్స్ చేసుకోవడం మంచిది. అలా అని ప్రతి ఒక్కరు 40కి చేయించేసుకుంటాను అని అంటే, యాక్టివిటీ ఉన్న వాళ్ళకి ఉపయోగం. తక్కువ ఉన్నంత మాత్రాన కాల్షియంలు ఎక్కువ తీసుకోవడం వల్ల సమస్య తగ్గిపోదు, దానివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. ప్రతి కెమికల్ వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి విరివిగా ఏ ట్యాబ్లెట్ తీసుకున్నా మంచిది కాదండి. దీనికి సలహా తీసుకొని, మీకు కాల్షియం లోపం ఎంత ఉంది, దాన్ని ఎంతవరకు మందులతో సరి చేసుకోవచ్చు, ఎవరికి ట్యాబ్లెట్స్ అవసరం, లేకపోతే ఎవరికి ఇంజెక్షన్స్ అవసరం,
అలా అని ట్యాబ్లెట్స్ చాలామంది తీసుకుంటూనే ఉంటారు, ఇబాండ్రోనేట్ అని ఇవన్నీ దానివల్ల కూడా వేరే సమస్యలు సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తే అవకాశాలు కూడా ప్రతిదానికి ఉన్నదండి. సైడ్ ఎఫెక్ట్స్ లేనిదంటూ ఏమీ లేదు. దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకొని నేను ఏది వాడాలా అవసరం లేదా, ఏ యాక్టివిటీ చేసుకోవాలి, నేను ఏ స్టేజ్లో ఉన్నాను, నాకు రిస్క్ ఎంత అన్నది అసెస్ చేసుకోవడం మంచిదేనండి.